హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్ గడ్డు కాలము ఒక్కసారి మనం తలుచుకుంటే భయం వేస్తుంది. అక్కడ వాళ్ళు పోయారు, ఇక్కడ వీళ్లు పోయారు అని చెప్పి పత్రికలలో, న్యూస్ ఛానల్స్ లో ఊదరగొట్టడము, భయపెట్టడము, ఆ భయానకమైన రోజులు అవన్నీ మనకు గుర్తుండే ఉంటాయి కదా. అంత సులభంగా మనం మర్చిపోలేం. వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తారా, ఎప్పుడు తయారు చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి. సరే, వ్యాక్సిన్ తయారయ్యింది, అక్కడ తయారైంది, ఇక్కడ తయారైంది అన్న రకరకాల వార్తలు వచ్చాయి. మరి ఆ వ్యాక్సిన్ ను ఇంతమందికి ఎలా పంపిణీ చేస్తారు భారతదేశంలో అన్నది రెండో ప్రశ్న. ఆ ప్రశ్నను నరేంద్ర మోదీ గారు వేసుకోవడమే కాకుండా వ్యాక్సిన్ ను మొత్తం 140 కోట్ల మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 220 కోట్లకు పైగా వ్యాక్సిన్స్ ను ఉచితంగా అందించడంలో నరేంద్ర మోదీ గారి సక్సెస్ దాగి ఉంది. ఒకవేళ నరేంద్ర మోదీ గారు గనక గద్దె మీద లేకుండా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వారో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మన్నుదిన్న పాముల్లాగా వ్యవహారం ఉండేది. ఇంకా ఏం చేసేవాళ్ళంటే వేరే వేరే దేశాల నుంచే పూర్తిగా వ్యాక్సిన్స్ ను కోట్లాది రూపాయలు వెచ్చించి కొని ఇక ఆ పంపిణీ చేయడంలో రకరకాల లోపాలు, లంచాలు, మరోపక్క ఆ కొనడంలో కూడా కుంభకోణాలు, లంబకోణాలు, ఇవన్నీ కూడా చాలా చాలా కోణాలు ఉండేవి. నరేంద్ర మోదీ గారు ఉండేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ అండి. చాలా అద్భుతంగా, చాలా డైనమిక్ గా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మన భారతదేశంలో జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మోదీ 3.0 వీడియోస్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మోదీ 3.0 అని ఒక వీడియో వస్తోంది. ఇప్పటికీ ఇంకా మీలో చాలా మంది చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. ఇక విషయానికి వస్తే, భారతదేశం జనవరి 16వ తేదీ నుంచి 2021 కోవిడ్-19 వ్యాక్సిన్స్ యొక్క నిర్వహణ ప్రారంభించింది. 4 మార్చి 2023 నాటికి మొత్తం భారతదేశ వ్యాప్తంగా 2.2 బిలియన్ డోసులను అందించింది. ద ల్యాన్సెట్ అని ఒక మెడికల్ జర్నల్ ఒకటి ఉంటుందండి. సో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కి సంబంధించి ఏమేం జరుగుతున్నాయి, అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన డేటా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ది ల్యాన్సెట్ వాళ్ళు జూన్ 2022న ఒక అధ్యయనం చేసి ఒక వ్యాసాన్ని అందులో ప్రచురించారు. భారతదేశంలో కోవిడ్-19 టీకా డిసెంబర్ 8, 2020 నుంచి మొదలయ్యింది. ఆ R&Dలు అవన్నీ దాదాపు పూర్తి చేసుకొని డిసెంబర్ 8, 2021 నాటికి, అంటే విత్ ఇన్ 1 year భారతదేశంలో వేసినటువంటి వ్యాక్సిన్స్ వల్ల 4.2 మిలియన్ల మరణాలను భారతదేశం అడ్డుకోగలిగింది అని చెప్పి రాశారు. అంటే 42 లక్షల మంది మరణాన్ని వ్యాక్సిన్స్ అడ్డుకోగలిగాయి భారతదేశంలో. అంత ప్రచండ వేగంతో భారతదేశంలో వ్యాక్సిన్స్ యొక్క పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రాణాలను కాపాడారు ఆ వ్యాక్సిన్స్ వల్ల అని చెప్పి ద ల్యాన్సెట్ మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసింది. కోవాక్సిన్ మన భారతదేశంలో అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రభుత్వ నిధులతో బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే దాని అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత ఔషధ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్. దాంతోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా మన భారతదేశంలో ఉపయోగించారు. కోవిషీల్డ్, ఆస్ట్రాజెనకా. మొత్తం టీకా కేంద్రాల సంఖ్య అండి ఇమ్మీడియట్ గా 1,12,700 టీకా కేంద్రాల సంఖ్య పెంచుకుంటూ వెళ్లారు భారతదేశంలో. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పౌరులు కోవిన్ అనే ఒక యాప్, ఒక ప్లాట్ఫామ్ ద్వారా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు. దాదాపు మీలో చాలా మంది అదే పని చేస్తుంటారు కదా. కోవిన్ యాప్ వేసుకున్నారు, ఆధార్ కార్డు అందులో ఎంటర్ చేశారు, మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు, అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు. అవునా కాదా? సో సైట్ లో వాకిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దగ్గరలో ఉన్నటువంటి టీకా కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను వ్యాక్సిన్ తీసుకుంటాను అని చెప్పి అందులో రిజిస్టర్ చేసుకోవడము, వెళ్లడము. అంతేకాదు, టీకా తీసుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్స్ ను కూడా కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అత్యంత వేగంగా, ప్రచండ వేగంగా యాప్ ను డిజైన్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ డేటా, సెంట్రలైజ్డ్ డేటాకు ఇమ్మీడియట్ గా కనెక్ట్ చేసి పెట్టేశారు. సో భారత పౌరులు టీకా కేంద్రాల నుంచి కూడా హార్డ్ కాపీస్ అడిగి పొందే విధంగా తయారు చేశారు. ఇంకా ప్రభుత్వం నిర్వహించే టీకా కేంద్రాలన్నీ కూడా ఉచిత వ్యాక్సిన్స్ ను అందించాయి. ప్రైవేట్ కేంద్రాలు మాత్రం కొంత డబ్బు, నామినల్ గా 100-150 రూపాయలు వసూలు చేయడం మనం గమనించవచ్చు. సెప్టెంబర్ 2020లో భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఒక ఉపన్యాసం ఇచ్చారు. డేటా తీసుకొని ఇలా మేము వ్యాక్సిన్ ని పంపిణీ చేయబోతూ ఉన్నాము. 2021 మొదటి త్రైమాసికం నాటికి వ్యాక్సిన్ ను ఆమోదించి పంపిణీ కూడా చేయబోతున్నాము అని చెప్పి ఆయన సెప్టెంబర్ 2020లో ప్రకటించారు. మొదటి కోవిడ్ వ్యాక్సిన్ గ్రహీతలు ఎవరు అనంటే ఆల్రెడీ
ఆ కోవిడ్తో బాధపడినటువంటి వాళ్ళు, అలాగే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, వీళ్లకు మొదటి త్రైమాసికం 2020లో 30 మిలియన్ల మందికి మేము వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు. ఫస్ట్ ఒక వ్యూహం ఉండాలి కదండి, ఎంతమందికి ఇవ్వాలి, ఏ టైం లైన్లోగా ఇవ్వాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు డేటా అంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒక డేటాతో, ఒక విజన్తో ఎలా పనిచేస్తుంది అని చెప్తూ ఉన్నాను. 30 మిలియన్ల మందికి మొదటి త్రైమాసికం ఆఫ్ 2021 అంటే క్యాలెండర్ ఇయర్లో జాన్ ఫెబ్ మార్చ్ 2021 ఎండ్ డేటా తీసుకుంటే 30 మిలియన్ల మందికి ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. సో జనవరి 1, 2021 డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI అంటాం, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ను, సరే మన దగ్గర కోవిషీల్డ్ అని చెప్పి పిలిచాం, అత్యవసర వినియోగాన్ని ఆమోదించారు. జనవరి 2న DCGI BBV152 కోవాక్సిన్ యొక్క నేమ్ అన్నమాట అది. సో దాన్ని కూడా మధ్యంతర అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేశారు. భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్. ఇక కొన్ని రాష్ట్రాలు కోవాక్సిన్ ను బఫర్ స్టాక్ గా మార్చాలి అని చెప్పి పెట్టుకున్నాయి. అంటే మెయిన్ గా కోవిషీల్డ్ వేస్తాము, కోవిషీల్డ్ పంపిణీ చేయండి, మాకు బ్యాకప్ గా ఒక బఫర్ స్టాక్ గా కోవాక్సిన్ పెట్టుకుంటామని చెప్పి కొన్ని రాష్ట్రాలు స్టార్ట్ చేశాయి. ఎందుకంటే వాళ్లకు మన భారతదేశంలో తయారైనటువంటి కోవాక్సిన్ మీద నమ్మకం ఇంకా కలగలేదు కొన్ని రాష్ట్రాలలో ఉన్న వాళ్లకు. ఎందుకంటే రకరకాల జర్నలిస్టులు, ఎర్రచొక్కాగాళ్లు రకరకాల వ్యాసాలు పుంఖాలుగా ప్రచురిస్తూ భారతదేశం తయారు చేసినటువంటి కోవాక్సిన్ మీద విషం కక్కడము అవన్నీ కూడా చాలా చేశారు. ఒక రకమైన గందరగోళ వాతావరణాన్ని భారతదేశంలో సృష్టించారు. ఎందుకంటే కోవిడ్ టైంను అంటే అస్తవ్యస్తమైన పరిస్థితిలాగా తయారు చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్లాన్ చేసినటువంటి రకరకాల రాజకీయ పార్టీలు, వాళ్లకు మద్దతు ఇచ్చే జర్నలిస్టులు, న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ కొంత క్రియేట్ చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలు కోవాక్సిన్ ఏదో ఒక బఫర్ స్టాక్ గా పెట్టుకుందాము, మెయిన్ కోవిషీల్డ్ మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్రాన్ని అడగడం, ఇవన్నీ కూడా జరిగాయి. సరే, భారతదేశం తన కోవాక్సిన్ టీకా కార్యక్రమాన్ని అఫీషియల్ గా 16th జనవరి 2021 ప్రారంభించింది. అంటే సంక్రాంతి పండగ అయిపోయినటువంటి నెక్స్ట్ డే ప్రారంభించిందండి. ఫస్ట్ ప్రారంభంలో 3006 టీకా కేంద్రాలను నిర్వహించడం ప్రారంభించారు. ప్రతి టీకా కేంద్రం దగ్గర ఐదర్ కోవిషీల్డ్ అన్నా ఆర్ కోవాక్సిన్ అన్నా అందుబాటులో ఉంచేలాగా పెట్టారు. బట్ రెండు మాత్రం ఉండవు, ప్రతి టీకా కేంద్రంలో ఐదర్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ ఉండేలాగా పెట్టారు. ఇక జనవరి 16, 2021 స్టార్ట్ చేసిన రోజు భారతదేశ వ్యాప్తంగా 1,65,714 మందికి టీకాలు వేశారు. ఇక ఆ తర్వాత సైట్స్ లో లబ్ధిదారులు వాళ్ళ జాబితాలను అప్లోడ్ చేయడము, టెక్నికల్ ఇష్యూస్ మెల్లిమెల్లిగా రావడం మొదలయ్యింది. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశంలో, ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో వ్యాక్సిన్స్ అందుబాటులోకి తీసుకురావాలంటే రకరకాల సమస్యలు వస్తాయి కదండి. విత్ ఇన్ 3 days 6,31,417 మందికి టీకాలు వేశారు. ఇక రోల్అవుట్ కార్యక్రమంలో ఫస్ట్ ఫేజ్ లో హెల్త్ వర్కర్స్, పోలీసులు, పారామిలిటరీ బలగాలు, పారిశుద్ధ్య కార్మికులు అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా, అలాగే విపత్తు నిర్వహణ వాలంటీర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళందరికీ అండి ఫస్ట్ ఫేజ్ లో వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టారు. మార్చి 1 నాటికి డేటా తీసుకొని చూస్తే కేంద్రము 14 మిలియన్ల ఆరోగ్య సంరక్షణ అలాగే ఫ్రంట్ లైన్ కార్మికులకు టీకాలు వేశారు. కానీ యాక్చువల్ గా కేంద్రం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటండి, 30 మిలియన్లు వేయాలి అని చెప్పి అనుకున్నారు విత్ ఇన్ 3 months. కానీ 14 మిలియన్స్ మాత్రమే వేయగలిగారు. అంటే కేంద్రం పెట్టుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వలేకపోయారు విత్ ఇన్ 3 months ఆ డేటా. ఎందుకు అని చెప్పి నరేంద్ర మోదీ గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ అలాగే లాజిస్టిక్స్ ఇష్యూస్ గురించి రకరకాల రౌండ్స్ మోదీ గారు చర్చలు జరపడం మనం గమనించవచ్చు. సో లాజిస్టికల్ సమస్యలు ఏమున్నాయి అనేది మొత్తం సార్ట్అవుట్ చేశారు. సరఫరా చేయడానికి కావాల్సినటువంటి అవరోధాలు ఏమున్నాయి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో, అది మొత్తం నరేంద్ర మోదీ గారు స్టడీ చేశారు. అలాగే వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు సెకండ్ రోల్అవుట్ వస్తూ ఉంటే సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయ్యేది కనిపిస్తోంది. ఆ రెండో వేవ్ లో ఎలా ఇవ్వాలి, ఇట్లా వీటన్నింటి మీద అండి నిరంతరం మేధో మదనం నరేంద్ర మోదీ గారు చేసి ఇక సెకండ్ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యిందండి. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు. ఇక వరుసగా అండి అసలు నరేంద్ర మోదీ గారు అయితే ఏప్రిల్ 11, 2021 నుంచి ఏప్రిల్ 14, 2021 వరకు 4 రోజుల పాటు
టీకా ఉత్సవ్ అని చెప్పి పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ఫెస్టివల్, రండి రండి, సాధ్యమైనంత మంది వచ్చేస్తూ ఉండండి, మేము పంపిస్తూనే ఉన్నాం, కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రెడీగా ఉంటాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. సో ఆ 4 రోజుల్లో వ్యాక్సిన్ ఉత్సవ్ ముగిసే టైంకి భారతదేశంలో మొత్తం 111 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను చేరుకుంది. ఇక ఆ తర్వాత అండి ఇంకా ప్రభుత్వ ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాల కవరేజ్ని పెంచారు. ఈశాన్య భారతంలో, లోయల్లో, పర్వత ప్రాంతాల్లో, సుదూర గ్రామాలలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి అండి మిలిటరీ డ్రోన్స్ ను కూడా ఈ పనికి ఉపయోగించడం మనం గమనించవచ్చు ఈశాన్య రాష్ట్రాలలో. ఎందుకంటే మోదీ గారి కళ గ్రామంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ అందాలి. ఎలా అందాలి? బస్సులు, రైళ్ళు వెళ్ళవు, బస్సులు వెళ్ళవు, నడుచుకుంటే వెళ్ళాలి, ఇవన్నీ కాదు, డ్రోన్స్ లో పంపించండి అని చెప్పి మోదీ గారు సలహా ఇచ్చారు. సో డ్రోన్స్ లో ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి లోయ గ్రామాలు, పర్వతాల మీదకి అక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కు ఈ వ్యాక్సిన్స్ ను చేరవేశారు. అంత కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి, తూర్పు ద్వీప సమూహం ఒకటి ఉంటుంది. అక్కడ చిన్న చిన్న దీవులు కూడా ఇంకా ఉన్నాయి అండమాన్ నికోబార్ దగ్గర. సో పడవ ద్వారా రవాణా సౌకర్యం అన్నది కొంచెం కష్టమవుతోంది అక్కడ. ఓ పక్క సెకండ్ వేవ్, మరో పక్క టూరిస్టులు ఎవరు రానటువంటి పరిస్థితి, పడవలు ఆగిపోయినటువంటి పరిస్థితి. మెయిన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే వ్యాక్సిన్స్ వెళ్ళాయి, కానీ అక్కడి నుంచి చిన్న దీవులకు పక్కన పంపించాలంటే ఎట్లా అంటే కమాన్ డ్రోన్లను తీయండి, ఉపయోగించండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. సో డ్రోన్ల సహాయంతో అండమాన్ నికోబార్ చిన్న ద్వీపాలలో, అక్కడ ఉన్నటువంటి ద్వీపాలలో కూడా వ్యాక్సిన్స్ ను తీసుకొని వెళ్లారు. 6 ఆగస్టు 2021 డేటా తీసుకొని చూస్తే భారతదేశంలో టీకా ప్రారంభమైన 6-7 నెలల్లోనే భారతదేశం 500 మిలియన్ డోస్ మైల్ స్టోన్ ని అధిగమించింది. 2021 సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు రికార్డు స్థాయిలో భారతదేశంలో ఒకే రోజులో 20 మిలియన్లకు పైగా డోసులను వేశారు. అక్టోబర్ 2021 వచ్చేసరికి 1 బిలియన్ డోసులు ఇచ్చారు. అంటే జనవరి 16వ తేదీన ప్రారంభమైతే 2021 అక్టోబర్ వచ్చే టైంకి 100 కోట్ల వ్యాక్సిన్స్ ను వేసేశారు. ఇక జూలై 2nd వీక్ అండి 2022 2 బిలియన్ మార్క్ ని క్రాస్ అయ్యింది. ఆ టైంలో నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు, ఇది కోవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేస్తోంది, 200 కోట్లకు పైగా వ్యాక్సిన్స్ ను వేశాము, ఒక మైల్ స్టోన్ ని మేము అందుకున్నాము అని చెప్పి మోదీ గారు ట్వీట్ పెట్టారు. ఇక మన కోవాక్సిన్ విషయానికి వస్తే అండి, కోవాక్సిన్ ఎవరైనా సరే వేసుకుంటే వేరే దేశాల ఆ ఫ్లైట్లెక్కి వేరే దేశాలలోకి అడుగు పెట్టాలంటే ఆయా దేశాలు అనుమతించని పరిస్థితి. అమెరికా వాడు తయారు చేసినటువంటి ఫైజర్ వ్యాక్సిన్ కానీ లేదా మోడర్నా వ్యాక్సిన్ కానీ ఇట్లాంటివి వేసుకుంటేనే మా దేశాలలోకి రానిస్తాము, ఈ కోవాక్సిన్ వేసుకుంటే రానివ్వము అని చెప్పారు. కోవిషీల్డ్ ఓకే అన్నారు. కోవిషీల్డ్ ఎందుకు ఓకే అన్నారంటే యూకే వాడి సౌజన్యంతో తయారు చేయబడినటువంటి కాబట్టి కోవిషీల్డ్ ఆస్ట్రాజెనెకా దాన్ని యాక్సెప్ట్ చేశాయి కొన్ని దేశాలు, పాశ్చాత్య దేశాలు, పశ్చిమ దేశాలు. బట్ భారతదేశంలో తయారైన కోవాక్సిన్ వేసుకుంటే వాళ్లను ప్రయాణాలు చేయడానికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక ఏం చేయాలి? మళ్ళీ నరేంద్ర మోదీ గారండి వివిధ దేశాలతో మాట్లాడడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో అత్యవసర సమావేశాలు అవన్నీ జరుగుతాయి కదా, అక్కడ కోవాక్సిన్ యొక్క సక్సెస్ రేట్ గురించి ఎక్స్పర్ట్స్ తో ఒక చర్చ పెట్టించడం, ఇవన్నీ చాలా జరిగాయి. ఆ బ్యాక్గ్రౌండ్ లో చాలా వరకు నడిచింది. సో 3 నవంబర్ 2021 వచ్చే టైంకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అత్యవసర ఉపయోగం కోసం కోవాక్సిన్ ని ధృవీకరించింది. సో 31 జనవరి 2022 నాటికి కోవాక్సిన్ 13 దేశాల్లో అత్యవసర వినియోగం కింద ఆమోదాన్ని పొందింది. ఇట్లా అండి వెనక నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి చాలా ఉంది. అంతేకాదండి నరేంద్ర మోదీ గారు కూడా కోవాక్సిన్ వేసుకున్నారు. చాలా మంది నరేంద్ర మోదీ గారు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారు అన్నటువంటి ప్రశ్నలు కూడా, ఏది విదేశీ వ్యాక్సిన్స్ వేసుకున్నారా, స్వదేశీ వ్యాక్సిన్స్ వేసుకున్నారా, ఈ చర్చ. నరేంద్ర మోదీ గారు ముందే వ్యాక్సిన్ వేసుకున్నారు అనుకోండి, మోదీ మాకు వ్యాక్సిన్ ఇవ్వకుండా అప్పుడే నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటావేంటి అని చెప్పి కొంతమంది. నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ వేసుకోలేదు అనుకోండి, అప్పుడు వేరే రకంగా మాట్లాడడం అనమాట. నరేంద్ర మోదీకే వ్యాక్సిన్ మీద నమ్మకం లేదు, నరేంద్ర మోదీయే వేసుకోకపోతే మేమెట్లా వేసుకుంటామని చెప్పి కొంతమంది. ఇట్లా నరేంద్ర మోదీతో లింక్ పెట్టి పిచ్చి వేషాలు చాలా వేశారు సోషల్ మీడియాలోను అలాగే న్యూస్ ఛానల్స్ లో. మొత్తం నరేంద్ర మోదీ గారండి ఆయన ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఎయిమ్స్ లో. ఆ టైంలో ట్వీట్ కూడా పెట్టారు, took my first dose of the COVID-19 vaccine at AIIMS. Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19 అని చెప్పి. అలాగే I appeal to all those who are eligible to take the vaccine. Together let us make India COVID-19 free అని నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా పెట్టారు.
నరేంద్ర మోదీ గారు తీసుకున్నది భారతదేశంలో తయారైనటువంటి కోవాక్సిన్. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు తీసుకొని ట్వీట్ పెట్టి ఆ విషయాన్ని మీడియాలో కూడా మాట్లాడడం, తన ఉపన్యాసంలో కూడా మాట్లాడడం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఇమ్మీడియట్ గా కోవాక్సిన్ మీద అప్పటి వరకు ఉన్నటువంటి బురద చల్లే వ్యవహారము, బురద చల్లుడు కార్యక్రమము ఇదంతా కూడా తగ్గిపోయింది. ఎవరు నార్మల్ పత్రికా విలేకరులు ఎర్రచొక్కాగాళ్లే కాదు, ఈ కోవాక్సిన్ ని బయటికి రానివ్వకుండా చేయడము, లేదా అది వేస్ట్ నీళ్ళది, అది పనికి మాలింది అని చెప్పి రకరకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని బయోటెక్ సంస్థలు కూడా మాట్లాడడం మొదలుపెట్టే. పేర్లు వద్దులేండి కానీ, అంటే భారత్ బయోటెక్ అంటే పడనటువంటి సంస్థలు కావచ్చు, ఈ సంస్థ వ్యాక్సిన్ తయారు చేయడం ఏంటి అన్నటువంటిది కావచ్చు, లేదా విదేశీయులు ఫండ్ చేస్తున్నటువంటి రకరకాల సంస్థలు కావచ్చు, భారత్ బయోటెక్ గురించి, ఆ వ్యాక్సిన్ గురించి చీప్ గా మాట్లాడడము, రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడము, రకరకాల ట్వీట్స్ పెట్టడము, అవన్నీ మనం గమనించవచ్చు. కొంతమంది సైంటిస్టుల చేత పెట్టించారు, అవన్నీ చేశారండి. బట్ మోదీ గారు ఎప్పుడైతే కోవాక్సిన్ తీసుకున్నారో దెబ్బకు అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇక కోవాక్సిన్ తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా గారు, అలాగే వారి సతీమణి సుచిత్ర ఎల్లా, వారిద్దరికి పద్మభూషణ్ అవార్డిచ్చి మన భారత కేంద్ర ప్రభుత్వము 2022లో సత్కరించింది. అంటే ఎంత వాల్యూ ఇచ్చారో చూడండి. అంతేకాదండోయ్, భారతదేశం యొక్క సక్సెస్ ఎక్కడుందంటే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేయడంలో ఉంది. ఆ టైంలో కూడా మన నరేంద్ర మోదీ గారి మీద విషం కక్కే కార్యక్రమాలు కొన్ని చేశారు కొంతమంది. ఏంటో తెలుసా, మనకే వ్యాక్సిన్ లేదు ఇంకా భారతదేశంలో, అప్పుడే నువ్వు వేరే దేశాలకు వ్యాక్సిన్ ఇస్తావా అని చెప్పి విషం కక్కినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేరే దేశాలంటే పరిస్థితి ఎలా ఉందంటే అండి, చిన్న చిన్న దేశాలు, బిక్కుబిక్కుమంటున్నటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళ జనాభా 3 కోట్లు, 5 కోట్లు, 1 కోటి 50 లక్షలు, ఇట్లా చిన్న చిన్న జనాభా ఉన్నటువంటి దేశాలున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాపం సరిగ్గా ఉండదు, టూరిజం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి దేశాలున్నాయి. మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో అంత అభివృద్ధి చెందనటువంటి దేశాలున్నాయి. మరి వాళ్ళకి వ్యాక్సిన్ ఎవరిస్తారండి చెప్పండి? పాశ్చాత్య దేశాలు, కొన్ని పెద్ద పెద్ద దేశాలేమో వాళ్ళ వ్యాక్సిన్స్ ను $50, $60, $70 పర్ వ్యాక్సిన్ వసూలు చేయడం మొదలెట్టాయి. చిన్న చిన్న దేశాలు అంత డబ్బు పెట్టలేవు. అలాంటి పరిస్థితి. ఆ టైంలో భారతదేశం అంటే నరేంద్ర మోదీ గారు ఆదుకున్నారండి. ఒక్కొక్క దేశానికి ఎన్నెన్ని వ్యాక్సిన్స్ పంపించారో కావాలంటే tmixturbb@gmail.com నాకు మెయిల్ చేయండి మీరు. నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ లో మీరు చూడండి. అఫీషియల్ లింక్ నేను ఇస్తాను, చూడండి. అందులో మీకు అర్థమైపోతుంది ఎన్ని దేశాలండి. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, మారిషస్, సిసిలీస్, శ్రీలంక, బహ్రెయిన్, బ్రెజిల్, మొరాకో, ఒమాన్, ఈజిప్ట్, అల్జీరియా, సౌత్ ఆఫ్రికా, కువైట్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, బార్బడోస్, డొమినికా, మెక్సికో, సౌదీ అరేబియా, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, అర్జెంటీనా, సెర్బియా, మంగోలియా, ఉక్రెయిన్, ఘనా, ఐవరీ కోస్ట్ దేశాల పేర్లని నేను చెప్తున్నది. అంగోలా, నైజీరియా, కంబోడియా, కెన్యా, రువాండా, గ్వాటెమలా, సెనెగల్, మాలి, సూడాన్, లైబీరియా, ఉగాండా, గయానా, జమైకా, డిస్బౌటీ, సోమాలియా, ఎన్ని దేశాలకండి. ఇథియోపియా, తజికిస్తాన్, బహమాస్, ఇరాన్, లావోస్, సాల్మన్ ఐలాండ్స్, నమీబియా, బొలీవియా, సౌత్ సుడాన్, పరాగ్వే, ఫిజీ, జింబాబ్వే, యెమెన్, పాలస్తీన్, ట్రినిడాడ్ టొబాగో, జాంబియా, కెమెరూన్, ఎన్ని దేశాలండి. మనం వ్యాక్సిన్ సప్లై చేసాం. మన భారతదేశము వ్యాక్సిన్ పంపించి ఎందరినో ఆదుకుంది. వాళ్ళెవ్వరూ ఇక భారతదేశాన్ని మర్చిపోరండి జీవితంలో కూడా. ఒక సమస్య వస్తే భారతదేశం మమ్మల్ని ఆదుకుంది అని. ఆ తర్వాత కొన్ని మంచి డబ్బులు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, కానీ వ్యాక్సిన్ తయారు చేయలేకపోయాయి. అలాంటి దేశాలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాయి భారతదేశం దగ్గర. సో అట్లా కూడా భారతదేశం, నరేంద్ర మోదీ గారు అట్లా కూడా సక్సెస్ చేయగలిగారు భారతదేశాన్ని. అంటే మన భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం వచ్చి పడింది. పేద దేశాలు, డబ్బులు పెట్టలేనటువంటి దేశాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, వాటన్నింటికేమో ఉచితంగా వ్యాక్సిన్స్ ను పంపించారు. డబ్బులు పెట్టగలిగే దేశాలు అవి డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లా 2 రకాలుగా కూడా లాభం జరిగింది భారతదేశానికి. ఇక IMF అండి, వాళ్ళు మాట్లాడారు. IMF చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ గారు భారతదేశము ఎంత కీలకమైన పాత్ర పోషించిందో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన సమావేశాలలో వారు మాట్లాడారు. భారతదేశము దాని వ్యాక్సిన్ పాలసీ పరంగా నిజంగా ఒక ప్రత్యేకమైన దేశంగా నిలుస్తోంది. మీరు ప్రపంచంలో టీకాల తయారీ కేంద్రంగా భారతదేశం పని చేయబోతోంది, అది గుర్తించండి అని చెప్పి ఆమె భారతదేశం గురించి మాట్లాడడం. అలాగే నేపాల్ ప్రధానమంత్రి అప్పట్లో ఖడ్గ ప్రసాద్ ఓలీ, ఆయన భారతదేశానికి ధన్యవాదాలు చెప్తూ, అయ్యా మాకు వ్యాక్సిన్ ఇచ్చారు, పొరుగు దేశం భారతదేశము, ఆ దేశానికి, ఆ ప్రధానమంత్రికి, ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము.
10 లక్షల డోసుల వ్యాక్సిన్స్ ను మాకు గ్రాంట్ గా పంపించారండి, ఫ్రీగా పంపించారండి అని చెప్పి నేపాల్ ప్రధానమంత్రి, అలాగే బార్బడోస్ ప్రధానమంత్రి ఆయన మాకు వ్యాక్సిన్ పంపించారండి. నరేంద్ర మోదీ గారు బార్బడోస్ కు 40,000 మందికి పైగా, అలాగే ఇతర చోట్ల 10,000 మందికి పైగా వ్యాక్సిన్ మైత్రి ద్వారా మాకు వ్యాక్సిన్ పంపించారండి. భారతదేశం యొక్క దాతృత్వము, భారతదేశం యొక్క దయ ఎంత అద్భుతంగా ఉందని చెప్పి ఆయన, అలాగే యాంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గ్యాస్టన్ బ్రౌన్ అని చెప్పి కరీబియన్ దేశాలకు వ్యాక్సిన్ పంపించారు మోదీ గారు. మీ దయ, మీ సానుభూతితో కూడినటువంటి చర్య మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి ఆయన. అలాగే ఆఫ్ఘనిస్తాన్ రాయబారి భారతదేశంలో ఫరీద్ ముముంద్ జాయ్ అని చెప్పి ఆయన 2022 మొదటి రోజున ఆఫ్ఘన్ ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం బహుమతి పంపించారు నరేంద్ర మోదీ గారు, ధన్యవాదాలు అని చెప్పి ఆయన. ఇక వరుస పెట్టేయండి నరేంద్ర మోదీ గారిని ఎన్ని దేశాలు మెచ్చుకున్నాయో ఇక మనం చెప్పలేం. అంటే భారతదేశంలో 220 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసే అతిపెద్ద ప్రాజెక్టుని చేయడమే కాకుండా, భారతదేశం అంటే ఏం చిన్న దేశమా అండి? మనం హైదరాబాద్లో కూర్చొని, లేకపోతే విజయవాడలోనో వైజాగ్లోనో కూర్చొని, గుంటూరులో కూర్చొని ప్లెయిన్ ల్యాండ్ పీఠభూమి ఇలా ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, బస్సు ఉంటుంది, యాక్సెస్ అని చెప్పి అనుకోవద్దు. చాలా చోట్ల భారతదేశంలో లోయ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, పర్వతాలతో కూడినటువంటి ప్రాంతాలు, దీవులు ఉన్నాయి, మంచుతో కూడిన ప్రాంతాలు ఉన్నాయి, ఎడారులతో కూడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, దట్టమైన అరణ్యాల మధ్యలో చిన్న చిన్న జనావాసాలు ఉన్నాయి, తెలుసు కదా. అన్ని చోట్లకు వ్యాక్సిన్ పంపించడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత కృషి చేశారో దాని వెనక నరేంద్ర మోదీ గారి పనితనం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. అందుకనే భారతదేశానికి ఒక తీవ్రమైన సమస్య వచ్చింది అనంటే నరేంద్ర మోదీ గారు లాంటి అత్యంత బలోపేతమైన నాయకుడు కావాలి. అందుకే అబ్ కీ బార్ మోదీ సర్కార్, ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్, మోదీ 3.0. మరో వీడియోతో రేపు 10 గంటలకు మళ్ళీ మనం కలుసుకుందాం. ఈలోపు వేరే వీడియోస్ వస్తుంటాయి చూడండి. టీమిక్స్చర్ ఛానల్ నరేంద్ర మోదీ 3.0లో చాలా విషయాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ధన్యవాదాలు.